అధ్యక్ష ఈరోజు క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా, మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా కమ్ కూర్చోండి అక్కడ. నీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు మీరు. చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? అన్నీ ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ డిఎస్సి ఎంత దిక్కుమాలిన డిఎస్సి అంటే, నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ డిఎస్సి పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతూ ఒకటే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. డిఎస్సి అంటే ఏంటి? జిల్లా సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్